ఇంటి వద్దనే ఉండి మనం కేవలం మనకు ఒక స్కూటీ ఉంటే చాలు చక్కగా డ్రైవింగ్ స్కూల్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా నార్త్ ఇండియాలో నడుస్తుంది. సౌత్ ఇండియాలో ఇంకా ఈ రకమైనటువంటి ట్రెండ్ రాలేదు. సో స్కూటీ ఉన్నవాళ్ళు డ్రైవింగ్ స్కూల్, కేవలం 2 వీలర్ డ్రైవింగ్ స్కూల్ని పెట్టుకుంటే చాలు. దీనికి ఆర్టీఓ దగ్గర ఒక చిన్న రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుంది, పెద్దగా ఖర్చు కూడా ఉండదు. సో మనం రోజు నడుపునేటువంటి స్కూటీని మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత కొద్దిగా మౌత్ పబ్లిసిటీ మార్కెటింగ్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఒక మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మహిళలందరూ కూడా గడిచిన 20-30 ఏళ్ల క్రితం నుంచి చూసుకుంటే గత 3 దశాబ్దాలుగా మహిళలందరూ బయటికి రావడం, చక్కగా వారికి కావాల్సిన వస్తువులు వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకోవడం లేదా ఉద్యోగానికి వెళ్ళడం, దీనికోసం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్లాగే వాళ్ళు దాచుకున్న సొమ్ముతో లేదా వాళ్ళు సంపాదించుకున్న సొమ్ముతో లేదా తమ భర్త లేదా వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినటువంటి సొమ్ముతో ఒక స్కూటీ లాంటిది కొనుక్కుని శుభ్రంగా తమ పనులు తాము చేసుకోవడం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికైనా, డ్రాప్ చేయడానికైనా, ఉదయం భర్త డ్రాప్ చేస్తే సాయంత్రం వీళ్ళు తీసుకురావడానికైనా, లేదా పిల్లలకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడైనా, వీళ్ళ ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా, భర్త ఆఫీసులు క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడైనా ఇట్లా ఈ రకమైనటువంటి ఇంట్రెస్ట్ను వాళ్ళు ఎక్కువగా చూపిస్తున్నారు. ఇండియాలో అంత గొప్పగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉండదు కాబట్టి, నడిచి వెళ్ళడం అనేది మనకు మొదటి నుంచి అలవాటు లేదు కాబట్టి, ఈ ఎండ వల్ల సైక్లింగ్ అది చేయడానికి కూడా మన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఈ స్కూటీ డ్రైవింగ్ మీద అందరికీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో మీరు మహిళలు ఎక్కువగా స్కూటీ మీద వెళ్ళడం చూస్తూ ఉంటారు. కానీ ఇంకా ఎన్నో కోట్ల మంది మహిళలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూసుకుంటే ఎన్నో లక్షల మంది మహిళలు స్కూటీ డ్రైవ్ చేయడం రాక, ఇంట్లో వాళ్ళు నేర్పించేటువంటి తీరిక లేక ఇప్పటి వరకు కూడా నేర్చుకొని వాళ్ళు చాలామంది ఉంటారు. తక్కువ సొమ్ముతో, అంటే 500, 100 రూపాయలు, 500, 1000 రూపాయలతో మీరు మహిళలకి డ్రైవింగ్ స్కూల్ని, 2 వీలర్ డ్రైవింగ్ స్కూల్ని కనుక మొదలు పెట్టగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారం అంతా అలిసిపోయినటువంటి భర్తో లేకపోతే పేరెంట్సో లేకపోతే అదే వ్యక్తో వారాంతంలో మళ్ళీ నేర్చుకోవడం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది. లేదా ఇంకొకటి ఏంటంటే వారాంతం మాత్రమే నేర్పించుకోగలిగితే మళ్ళీ వీక్ డేస్లో ఆ యొక్క పట్టు మిస్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది పడతారు. కేవలం వారం రోజుల్లోనే నేర్పిస్తాం అనేటువంటి బోర్డు పెట్టుకునైనా, ఒక 1000 రూపాయల ఫీజును వసూలు చేసైనా ఈ డ్రైవింగ్ స్కూల్, 2 వీలర్ డ్రైవింగ్ స్కూల్ని ప్రారంభించుకోవచ్చు. మీకు చూడడానికి చాలా చిన్నగా, పెద్దగా రారేమో జనాలు అనుకునేటువంటి బిజినెస్ అయినా కూడా ఒక్కసారి మౌత్ పబ్లిసిటీ కనుక పెరిగితే ఖచ్చితంగా నేర్పించుకోవడానికి చాలామంది వస్తారు. ముఖ్యంగా కాస్త వయసు పెరిగిన వారు, అంటే 50 సంవత్సరాలు దాటిన వారు ఇది నేర్చుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే తాము అసలైనటువంటి వయసులో ఉన్నప్పుడు చాలా అంశాలు నేర్చుకోవాలనుకుని నేర్చుకోలేని వారు, ఆ జనరేషన్ వారు, 50 పైబడిన వారు, 60 పైబడిన వారు చాలామంది దీంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. కేవలం ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం సొమ్ము తప్ప పెట్టుబడి అనేది రూపాయి కూడా పెట్టక్కర్లేదు. మనం తీసుకునేటువంటి ఆ ఛార్జింగ్ ఫీలోనే దాదాపు పెట్రోల్ వ్యవహారం కూడా, అంటే పెట్రోల్ సొమ్ము కూడా అందులోనే మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే వారం రోజుల్లోనే ఛాలెంజ్ పెట్టి చక్కగా ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు మహిళలు.